సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ధనరాజ్పల్లి కిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు ఎంఆర్పీఎస్ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ కేసుకు సంబంధించి లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై తన షూను విసిరి దాడికి పాల్పడడం అనాగరిక చర్య అన్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తితో పాటు సంబంధిత వ్యక్తి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ధనరాజ్పల్లి కిషోర్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఏదైతే అక్టోబర్ 7వ తారీఖు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ బిఆర్ గవాయ్ గారు కేసును విచారిస్తున్న సందర్భంలో ఆ యొక్క తీర్పుని వెలువరించే క్రమంలో అక్కడ ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దళితుడైన బిఆర్ గవాయ్ గారి మీదకి బూటును విసిరేయడాన్ని ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అక్టోబర్ 7 ఉందో ఆ అక్టోబర్ 7ని మన భారతదేశంలో చీకటి దినంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అనేకమైన తీర్పులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా వచ్చిన తీర్పుల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడూ పునరావృతం కాలేదు. కేవలం బిఆర్ గవాయ్ గారు దళితుడు కాబట్టి ఆ యొక్క సంఘటన బిఆర్ గవాయ్ గారి మీదకి బూటును విసిరేయడం జరిగింది. కేవలం అగ్రవర్ణాల వారు అంతకు ముందు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పుల నేపథ్యంలో ఎవరూ కూడా ఖండించలేదు. ఎందుకంటే అగ్రవర్ణాలు కూడా ఇదే మన భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఏదైతే కారంచేడు సంఘటన ఉందో దళితులని ఊత కోసి చంపి కారంలో తొక్కిన ఘటనలో కూడా సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చిందంటే ఏదైతే నిందితులు ఉన్నారో ఆ చంపిన నిందితులంతా కూడా నిర్దోషులుగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే భారతదేశంలో అనేకమైన సంఘటనలు జరిగినాయి. ఆ తీర్పుని కూడా దళితులకి అనుకూలంగా రాకపోయినా కానీ మేము ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించామే తప్పితే అగౌరవపరచలేదు. అయితే ఈరోజు కేవలం ఒక దళితుడు తీర్పుని వెలివించడాన్ని అగ్రవర్ణ వాళ్ళు ఓర్చుకోలేకే దళితుడిని అవమానిస్తే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమానిస్తే దళితులందరూ కూడా అణిగిమణిగి ఉంటారనే ఉద్దేశంతో వారి యొక్క ఉద్దేశాన్ని మేము తిప్పుకొడడానికి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎప్పుడూ ముందే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ దాడి చేశారో ఆ దాడి చేసిన దోషుల్ని శిక్షించాలి. అంతేకాకుండా ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని కూడా గమనించి పోలీసు వారు కూడా సుమోటోగా కేసులు తీసుకొని ఈ యొక్క కేసును విచారించి ఆ దాడి వెనకాల ఉన్న కుట్రదారులు కూడా శిక్షించాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.